ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇలాంటి సీన్స్ కామన్గా కనిపించేవి. ఇలా గుర్రాలపై గస్తీ కాసే సాంప్రదాయం ఇప్పటిది కాదు, నిజాం కాలం నాటిది. కానీ మీరెప్పుడైనా ఈ గుర్రాలపై మహిళలను చూశారా? మీకు ఎప్పుడైనా గుర్రంపై గస్తీ కాసే మహిళా పోలీస్ కనిపించిందా? దీనికి ఆన్సర్ నో. బట్ ఇప్పుడు కాలం మారింది, దానికి తగ్గట్టుగానే సాంప్రదాయం కూడా మారింది. అశ్వదళంలో ఇకపై మహిళలు కనిపించడం కామన్ కానుంది. ఎందుకంటే హైదరాబాద్ మౌంటెడ్ పోలీస్ విభాగంలో 10 మంది మహిళా పోలీసులు ఫుల్ ట్రైనింగ్ తీసుకున్నారు. తెలంగాణ పోలీస్ హిస్టరీలో మౌంటెడ్ పోలీస్ డిపార్ట్మెంటులో మహిళలు చేరటం ఇదే తొలిసారి. ఇకపై గుర్రాలపై గస్తీ అంటే కేవలం పురుష కానిస్టేబుల్స్ మాత్రమే కాదు, మహిళలను కూడా చూడొచ్చు. ఎక్కడ బందోబస్తు విధులు అవసరమైన నెక్లెస్ రోడ్, అసెంబ్లీ, ఓల్డ్ సిటీలోని కొన్ని ఏరియాల్లో ఇప్పుడు వీరు కనిపించనున్నారు. మౌంటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలను తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? ఇదే ప్రశ్న బిగ్ టీవీ పోలీస్ ఉన్నతాధికారులకు సంధించింది. ఈ సిటీ పోలీస్కు ప్రైడ్. ఫస్ట్ పోలీస్ వ్యవస్థలో హార్స్ రైడింగ్ కూడా ఉమెన్ చేస్తున్నారు అనేది సిటీ పోలీస్కి ఒక ప్రైడ్. వాళ్ళు ఇంట్రెస్ట్గా రావడము, చేయడానికి బ్యాక్ సపోర్ట్ సీనియర్ ఆఫీసర్స్ ఇవ్వడము. అంటే జనరల్గా సీనియర్ ఆఫీసర్ రిస్క్ ఎందుకులే అనే థింకింగ్ ఉండొచ్చు. నేను అనుకుంటున్నా ఇప్పటిదాకా ఎవరు నో అని చెప్పలేదు. కానీ ఉమెన్స్ రిస్క్ కదా, వాళ్ళకు అంటే జరగబోయే పరిణామాలు కూడా వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకి రిస్క్ అని అనవచ్చు. కానీ ఇప్పటిదాకా మా ఆఫీసర్ అట్లా ఎవరు చెప్పలే. మెన్ ఈక్వల్ టు ఉమెన్. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కాకి యూనిఫామ్ వేసిన తర్వాత అందరూ కాకి యూనిఫామ్ వేసిన కాకి డ్రెస్ వేసిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అంటే ఒకవేళ ఒక స్టెప్ బ్యాక్ వేసినా కూడా అరే వీళ్ళకు చేయలేరమనేది కాదు, ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎఫెక్టివ్గా పనిచేసి మంచి రిజల్ట్ ఇచ్చారు. మెన్తో ఈక్వల్గా వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు, మెన్తో డ్యూటీకి పోతున్నారు, దాంతోపాటు మళ్ళీ బయట డ్యూటీలు చేస్తున్నారు, అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా మొదలైంది ఎంతో చరిత్రాత్మకమైన మౌంటెడ్ పోలీస్ డిపార్ట్మెంటులోకి మహిళల ప్రవేశం. కానీ మహిళలు గుర్రాలపై స్వారీ చేస్తూ భద్రతా విధుల్లో పాల్గొనటం అనుకున్నంత ఈజీ కాదు. మొదట వారు సిద్ధం కావాలి, ఆ తరువాత కుటుంబాన్ని ఒప్పించాలి, ఆ తరువాత కఠినమైన ట్రైనింగ్ ని తట్టుకోవాలి. అప్పుడే ఆలోచన మొదలవుతుంది. కానీ ఈ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నామంటున్నారు ఆ మహిళలు. 2 పిల్లలు తర్వాత సెక్షన్ 2 తర్వాత నాకు కానిస్టేబుల్ జాబే చాలా కష్టం అన్నారు. ఇంకా మౌంటెడ్ అంటే మా కొలీగ్స్ అందరూ వద్దని చెప్పారు. కానీ ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్గా మనం ఒకరికి ఇన్స్పైరింగ్గా ఉండాలన్నది నా థాట్. సో కొంచెం ధైర్యంతో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్లోనే కింద పడడం అలా చాలా జరిగాయి. నిజంగా మా పృథ్వీ సింగ్ సార్ ARSI సార్ లేకపోయి ఉంటే మేము ఈరోజు ఇలా నిలబడే వాళ్ళం కాదు. మా తోటి కొలీగ్స్ ఇక్కడ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్ల మాకు ఈజీ అయిపోయింది. ఇది ఒకరి కథ, కానీ ఇలాంటివి 9 కథలున్నాయి. ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దన్నారు. తర్వాత ఒక 2 times కింద పడ్డాక కూడా వద్దు ఇంకా మానేసి అంటే తర్వాత నుంచి పడితే చెప్పడం మానేసి ఇంకా మాకు అలవాటు అయిపోయింది. మాకు తెలిసింది కానీ వాళ్ళకి తెలియదు కదా, భయపడతారు. అందులో హార్స్ పవర్ అంటే అసలు హ్యూమన్ పవర్, హార్స్ పవర్ చాలా సరిపోదు. అసలు మనం ఓన్లీ దీన్ని మాటలతోనే కంట్రోల్ చేయాలి. మాటలు మనకి దానికి ఉన్న అఫెక్షన్తోనే కంట్రోల్ చేయాలి. సో మాకు అఫెక్షన్ క్రియేట్ అయింది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ కావడం వల్ల ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మామూలుగా పోలీస్గా మారటమే గర్వకారణం అనుకున్నాం. కానీ ఇలాంటి అద్భుత అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదంటున్నారు. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. చాలా యూనిక్ వింగ్ ఇది. అసలు మాకు స్టార్టింగ్లో తెలీదు మౌంటెడ్ పోలీస్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్లా దాంట్లో విమెన్ని కూడా తీసుకుంటారని. మౌంటెడ్ అనేది డిపార్ట్మెంట్లో వచ్చినాక మాకు తెలిసింది ఇట్లా వింగ్స్ ఉంటాయని. బట్ ఉమెన్కి అలౌడ్ లేదని మాత్రం మాకు తెలుసు. సో మేము అంతా ఆలోచించలేదు. బట్ మా ఏసీపీ సార్, మా డీసీపీ మ్యామ్ సడన్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట, ఇట్లా ఉమెన్ని తీసుకుంటున్నాము అంటే. ఇట్స్ మెరాకిల్ అనిపించింది మాకు. ఇంకా ఎమ్మటే మేము విల్లింగ్ ఇచ్చేసాం. మేము 10 members విల్లింగ్ ఇచ్చి ఇంకా రెడీ ఉండే సార్. వాళ్ళు మమ్మల్ని పదే అడిగారు కూడా,
ఓకేనా, రిస్క్ ఉంటుంది, చేస్తారా, మళ్ళీ వెళ్ళిపోవద్దు కింద పడిపోయామని అంటే మేము డ్యామ్ షూర్ ఉంటాం సార్ ఏదేమైనా కూడా అని చెప్పి చాలాసార్లు కింద పడ్డాం. ఆ కింద పడిన 1 సెకండ్ మాత్రం అనిపిస్తుంది ఎందుకు వచ్చాము, వెళ్ళిపోతే బాగుండు అని. బట్ మా సార్ ఎమ్మటే ఎక్కిచ్చేస్తారు. ఆ భయం అనేది అప్పటికప్పుడే పోగొట్టేస్తారు. సో ఇక మళ్ళీ భయపడం మేము వెళ్ళిపోవాలి అని. గుర్రాన్ని స్వారీ చేయటమంటే ఏదో పార్క్ చేసిన వెహికల్ ను స్టార్ట్ చేసి నడిపించినట్టు కాదు. గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలి. ఓ ప్రత్యేక బంధం ఏర్పడితే తప్ప మనం చెప్పిన మాట అది వినదు. అలాంటి గుర్రాన్నెక్కి స్వారీ చేస్తూనే విధులు నిర్వర్తించటమంటే మామూలు విషయం కాదంటున్నారు మహిళా మౌంటెడ్ పోలీసులు. దీని పేరు శామ్ ద బ్రేవ్, బట్ దీన్ని అందరు నిక్నేమ్గా శామ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది రైడింగ్ అనగానే బ్యాక్ పెయిన్ అవుతుంది, కింద పడతారు, అసలు గర్ల్స్ చేయగలుగుతారా, ఇబ్బంది అవుతుంది కదా గర్ల్స్కి అనేసి మా డాడీ అన్నారు. తర్వాత నేను చెప్పిన డాడీ ఒకసారి వెళ్ళి చూస్తా, ఫస్ట్ 10 days ట్రైనింగ్ ఉంటుంది అన్నారు కదా, చూస్తా, తర్వాత మేబీ నాకు ఇంకా నేను చేయగలుగుతాను అనిపిస్తే చేస్తా డాడీ అని చెప్పాను. ఇక అలానే 10 days అయింది, 1 month అయింది, 2 months అయింది, 3 months కూడా అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నారు, అరే 10 days అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాను, హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోతాను అని డాడీ అడిగినారు. చెప్పిన డాడీ అసలు హార్ట్స్ అనేది చాలా డిఫరెంట్, ఇది దీంతో బాండింగ్ వేరే ఉంది. అసలు నాకు ఇప్పటివరకు ఏ యానిమల్తో అసలు బాండింగ్ లేదు, చాలా భయపడుతుంటా. ఫస్ట్ టైం నేను ఈ హార్స్ దగ్గరనే వచ్చి ఇంతగా చేయడం. హైదరాబాద్ పోలీసులంటేనే ఎంతో చరిత్ర ఉంటుందని, అలాంటి శాఖలు మరో సరికొత్త చరిత్ర సృష్టించామంటున్నారు ఈ మహిళామణులు. మీరు స్పెషల్గా కనిపించాలంటే మీరు ఏదైనా స్పెషల్ దాంట్లో ఉండాలి. మీరు స్పెషల్ దాంట్లో ఉండాలంటే మౌంటెడ్ ఇప్పుడు దాకా ఎవరు లేరు అమ్మాయిలు ఇప్పుడు దాకా పోలీసులో. ఫస్ట్ బ్యాచ్ మేము అండ్ ఫస్ట్ బ్యాచ్ అంటే మా తర్వాత ఎంతోమంది అమ్మాయిలు మమ్మల్ని చూసి వస్తారేమో కానీ ద హిస్టరీ ఫస్ట్ 10 people అని చెప్పి మీరు ఇప్పుడు ఎలా అంటున్నారు, ఆ ప్రౌడ్నెస్ మాకు ఉంటుందని చెప్పి అందుకోసం దీంట్లో జాయిన్ అయ్యాను. సో నేను చిన్నప్పటి నుంచి ఎన్సీసీలో ఉన్నాను. ఎన్సీసీలో నేను నార్మల్గా తెలంగాణని ఫైరింగ్లో రిప్రజెంట్ చేస్తుంటాను. ఇప్పుడు యాజ్ ఐఎమ్ లక్కీ పర్సన్, నేను మౌంటైన్తో పాటు నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఫైరింగ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. సిటీ మౌంటెడ్ పోలీసు శాఖ వద్ద 50 గుర్రాలున్నాయి. రైడర్ల సంఖ్య 60. కొన్నేళ్లుగా ఇక్కడ డామినేషన్ పురుషులదే. కానీ ఇకపై ఈ చరిత్ర మారబోతోంది. పురుషులతో సమానంగా ఇప్పుడు మహిళలు విధులు నిర్వహించబోతున్నారు. 6 నెలలుగా జరుగుతోన్న ట్రైనింగ్ ను మహిళా మౌంటెడ్ పోలీసులు ఈ మధ్యే పూర్తి చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం వరకు శ్రద్ధగా ట్రైనింగ్ తీసుకున్నారని చెప్తున్నారు అధికారులు. ఎవ్రీడే 5:30కి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవ్రీడే 5:30కి రైడింగ్ వస్తారు, వాళ్ళ గుర్రాన్ని చూసుకుంటారు, సాడిల్ వేసుకుంటారు, మళ్ళీ రైడింగ్ ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ 11:30, 12 వరకు వాళ్ళు ఇక్కడే గుర్రంతోటే పండుతారు. ఎవరి గుర్రాన్ని వాళ్ళు ఫ్రెండ్లీగా అట్లా చూసుకుంటేనే గుర్రం కూడా వాళ్ళని అట్లా రెండింటికి సింక్రనైజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరైనా అడగండి, మీరు ఏమన్నా అన్విల్లింగ్ ఉన్నారా అంటే లేదు సార్, దయచేసి ఆ మాటను అనకండి సార్, మాతో మేము 100% ఖర్చు పనిచేస్తాం సార్, ఇక్కడే మాకు ఈ అవకాశం వచ్చింది, నేను కంపల్సరీ చేస్తాం సార్ అని అంటారు. అంటే వాళ్ళకు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. 7:30 వరకు రైడింగ్ ఉంటుంది. డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ వాక్ కొద్దిసేపు, తర్వాత ట్రాట్, క్యాంటర్, అవన్నీ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ వాటిని చేయించడం. ఆ తర్వాత 7:30కి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత వాటికి శాండ్ బాత్ చేయించడం. శాండ్ బాత్ మీన్స్ ఆటోమేటిక్గా వాటందరికి అవే ఎక్సర్సైజ్ చేసుకుంటాయి. మనం ఎట్లయితే వార్మ్ చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత మనం ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్ ఎట్లా చేసుకుంటామో అవి కూడా అవి శాండ్ బాత్ చేసుకుంటాయి. జస్ట్ ఇసుక దగ్గర పోయి నిలబెడితే చాలు అవి ఎక్సర్సైజ్ చేసుకుంటాయి. ఆ తర్వాత వాటి గ్రూమింగ్ చేయడము, మసాజ్ చేయడము. మసాజ్ ఆఫ్టర్ మళ్ళీ లైక్ 8:30కి ఫీడింగ్ పెట్టేస్తారు అన్నిటికీ. ఆఫ్టర్ ఫీడింగ్ 1 hour వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 9:30కి స్టార్ట్ చేసుకొని అన్ని ఎవరి గుర్రాలో ఫీడింగ్ ఏది మన గ్రూమింగ్ చేసుకోవడము, మసాజ్ చేయడము. వాటితో పాటు 11:30, 11:45 వరకు వాళ్ళు వాళ్ళ గుర్రంతో పాటే ఉంటారు. గ్రాస్ చేయడము అన్నీ వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటారు. ఎవరి హార్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి 11:30, 12కి మళ్ళీ ఇక్కడ నుంచి వెకేట్ చేస్తారు, రెస్ట్ ఇస్తాము. మళ్ళీ 4:30కి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఈవినింగ్ షెడ్యూల్ కూడా సేమ్ వాక్ చేపిస్తారు. వాక్ చేయించిన తర్వాత మళ్ళీ
వాటర్ దాపడము, దాన పెట్టడము అన్నీ అయిపోయిన తర్వాత 5:30, 6 o'clock మళ్ళీ ఈవినింగ్ డిస్పాచ్ అయిపోతారు. వీరికి ట్రైనింగ్ ను గోషామహల్లోని మౌంటెడ్ పోలీస్ దళంలో ఉన్న ట్రైనర్స్ ఇచ్చారు. ట్రైనింగ్ సమయంలో ఎవరూ భయపడలేదని, ఎవరూ వెనకడుగు వెయ్యలేదని, ఇది వారికే కాదు తెలంగాణ పోలీసులకు కూడా గర్వకారణమని చెప్తున్నారు ఆ ట్రైనర్స్. రైడింగ్ చేసేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈవెన్ మెన్కే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మెన్ కూడా కొంతమంది రిజెక్ట్ చేసి సార్ కొద్దిగా ప్రాబ్లం అయింది సార్ వెళ్ళిపోతామనే వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటిదాకా గ్రేట్ థింగ్ ఏంటంటే ఉమెన్ ఒక్కరు కూడా రిటర్న్ వెళ్ళలే. మేము చేస్తాం సార్ చాలాసార్లు. అంటే రైడింగ్ చేసేటప్పుడు కింద పడేస్తుంటాయి, ఒకసారి గుర్రాల మెంటాలిటీ వేరే ఉంటుంది, వెదర్ తగ్గట్టు అవి పనిచేస్తూ ఉంటాయి. అయినా కూడా కింద పడేసిన దేనికి వాళ్ళు భయపడకుండా మాకున్న రైడర్ నేర్పించే అతను కావచ్చు పృథ్వీ ARSI, ఆయన మంచి ఎక్స్పర్ట్. మేము కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాము. బట్ మంచి ఎక్స్పర్ట్, వాళ్ళకు ధైర్యం చెప్తూ కింద పడ్డా ఏం చేయాలా, ఎట్లా రైడింగ్ చేయాలా అని క్లాసులు చెప్పేయడం. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే సార్ థ్యాంక్ యూ సార్ అంటారు ఇప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ మహిళా మౌంటెడ్ రైడర్స్ శిక్షణలో భాగంగా ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రోజు విడిచి రోజు 2 సిబ్బంది లేక్ పోలీస్ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఏదైనా ఆలోచన దగ్గరే ఆగొద్దు, తొలి అడుగు పడాలి, అప్పుడే అది పరుగుగా మారుతుందంటున్నారు మహిళా మౌంటెడ్ పోలీసులు. అందుకే కింద పడ్డా, దెబ్బలు తగిలినా, కాసేపు ఆత్మస్థైర్యం కోల్పోయామనిపించినా ఎప్పుడూ వెనుకడుగు వెయ్యలేదని చెప్తున్నారు. ఏ దాంట్లో అయినా ట్రై చేయాలండి. ఫస్ట్ ట్రై చేసామా లేదా అది తర్వాత విషయం. దాన్ని వచ్చి ట్రై చేసి మన వల్ల అయిందంతా శాయశక్తులా కష్టపడి చేయాలి. చేశాక అవ్వలేకపోతే అది వేరే విషయం, కానీ అవుతుంది. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మౌంటెడ్ పోలీస్లో అంటే గస్తీ కాస్తూ అంటే బందోబస్తులో కానీ వీటన్నిటిలో కూడా పాల్గొనడం, పురుషులతో కలిసి మీరు కూడా వాళ్ళకి పోటీగా పాల్గొనడం అనేది మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే బయట జనాలు ఉంటారు కదా, మీ అమ్మాయిలు కూడా ఇందులో ఉన్నారా అని వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం చూస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు అక్క అక్క అంటూ మమ్మల్ని అందరూ ఇట్లా రెస్పెక్ట్ఫుల్గా చూస్తుంటే చాలా స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. నేరాలను కంట్రోల్ చేయటంలో అయినా, భద్రత ఇవ్వటంలో అయినా, బందోబస్తు విషయంలో అయినా తాము పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తున్నారు ఈ మహిళలు. తమలోని శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇలా చూపిస్తున్నారు. చూశారు కదా, మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మౌంటెడ్ పోలీస్ విభాగంలో 10 మంది మహిళలకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు బందోబస్తులో కూడా పాల్గొంటున్నారు. అయితే ప్రెజెంట్ మహిళలు తలుచుకుంటే దేనైనా సాధించగలరు అనడంలో వీళ్ళు నిరూపించారని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఇన్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.